కార్యక్రమంలో ఇప్పుడు రామాయణ కల్పవృక్షం శీర్షికలో భాగంగా సుందరాకాండ గురించి డాక్టర్ ధూళిపాళ్ల రామకృష్ణ గారి విశ్లేషణ వినండి. వేదం బోధించిన ఉపాసనా మార్గం ద్వారా మధ్యాధికారులు మందాధికారులైన వారు ముక్తిని పొందటాన్ని మన గ్రంథాలన్నీ కూడా ప్రతిపాదిస్తున్నాయి. ఆ ఉపాసనా మార్గాన్ని స్వీకరించి విశ్వనాథ వారు వైదికమైనటువంటి ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం, కౌమారం అని 6 ఉపాసనలలో అప్పయ్య దీక్షితులు చెప్పినటువంటి రత్నత్రయం అంటే అంబిక, విష్ణు, మహేశ్వర. విష్ణుపాసనలో సూర్యోపాసనను కూడా ఇమిడ్చారు. మహేశ్వరోపాసనలో కౌమారం, గణనాథం ఈ రెంటిని కూడా ఇమిడ్చారు. ఈ విధంగా ఈ 3 ఉపాసనలను కూడా హనుమత్, సీత, రామ ఉపాసనలతో అనగా శక్తి, శివ, విష్ణు ఉపాసనలతో పోల్చి ఈ ఉపాసనా త్రయాన్ని కూడా అద్వైత భావనతో మనకు ఈ సుందరకాండలో విశ్వనాథ వారు ప్రతిపాదించారు. తత్వమొక్కటే, ఉపాసకుడి కల్పనకు అనువుగా ఉపాసనా రూపాలే వేరు. ఈ మర్మాలన్నీ ఆపోసిన పట్టిన విశ్వనాథ అద్వైత భావనతో మంత్రశాస్త్ర రహస్య విజ్ఞానంతో హనుమత్, సీతారాములను తన సుందరకాండలో ఉపాసించారు. ఈ సగుణ బ్రహ్మోపాసన ద్వారా నిర్గుణ బ్రహ్మతత్వాన్ని వ్యక్తీకరించారు. వారి ఇతర వాంగ్మయమంతా ఒక ఎత్తు, వారిలోని తత్వవేత్తను అర్థం చేసుకునే దిశగా వారి తాత్విక భావనా పరంపరలను అడుగడుగునా ప్రస్ఫుటం చేసే ఈ శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో సుందరకాండ మరి ఒక ఎత్తు. శ్రీమద్ రామాయణ కల్పవృక్షపు సుందరకాండలో ఈ తత్వ విచారణను, శివశక్తి విష్ణు రూపమైన అద్వైత తత్వోపాసనను ఆయా ఘట్టాల్లో విశ్వనాథుని నిరూపించిన తీరును పరిశీలిద్దాం. హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తున్నాడు. అవిదిత పూర్వమైన యొక్క అద్భుత గోళము వహ్ని చంద్రమో రవిముఖమాకసంగున అంజనీభవుగని వైదికర్షితతి. వేదరహస్యవేత్తలైన ఋషులు ఆకాశమన వహ్ని చంద్ర రవిముఖుడైన హనుమంతుని దర్శించారట. సోమసూర్యాగ్నిలోచనుడు, త్రిలోచనుడు శివుడే కదా. హనుమంతుణ్ణి శివుడుగా ఆ కవి ఇక్కడ నిరూపించడం జరిగింది. అలాగే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచముఖాలతో విరాజిల్లే పరమశివుని అవతారం పంచముఖుడైన ఆంజనేయుడు. మంత్రశాస్త్రంలో ఆ పంచముఖాంజనేయుని మంత్రోద్ధారకుడు, ఉపాసకుడు శచీ పురందర ఋషి. ఆ ఉపాసనను చేసి సిద్ధులైన విశ్వనాథ ఈ కల్పవృక్షాన్ని మనకు అందించారు. దేవతా ప్రసాద లబ్ధమీ కల్పవృక్షం. అందుకే వారా ఉపాసనను పలుమార్లు ఈ సుందరకాండలో పొందుపరిచారు. హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తున్నప్పుడు మైనాక వృత్తాంతం అయిన తరువాత మరియు మహాద్భుతంబు హనుమంతుని విక్రమమున్ భుజాబలంబు ఉరువినయంబు కార్యకరణోర్జితమార్జవమును శచీ పురందరుడు మదింగనుంగొనుచు తన్మహనీయుని భావనా సమాధిరచిత దేవతాకృతి మతిందల పోసె హృదంతరంబునన్ మంగళరూపయ్య హరిమర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాసి ఖేట కుదరామృతకుంభ శృణి ప్రదీపితోత్తుంగకరాంబుజాత నవతోయదమూర్తి త్రిపంచనేత్ర సర్పాంగద కంఠహార అసురాబళిమర్దన బాహుమారుతి ప్రాసంగ్యోత్థక కుద్భుజావనత సర్వజ్ఞా సమీచీన బాహా సంసారిత రామకార్య తిదిసూహ నిత్యతృప్త స్వతంత్ర సింహాసన వైనతేయ చటులాస్య అగ్నిగర్భ మహాత్మా సర్వగ్రహ భీనివారణ సముద్రాంభో మహాపత్తరీ. మరియును మహాద్భుతంబు హనుమంతుని 2వ విక్రమంబు నబ్బురముగజూచి మానసిక పూజయొనర్చడు శ్రీ శచీపురంధర ఋషిగాంచి సర్వ ఋషినాథులు సిద్ధులు సాధ్యులున్ మహాంబరగత సర్వభూతములు ప్రస్తుతి చేసిరి మారుతాత్మజున్. ఈ విధంగా నాగమాత సురస నోటిలోకి ప్రవేశించి క్షేమంగా వెలువడినప్పుడు రెండవసారి కవి సముద్రాన్ని లంఘిస్తున్న హనుమంతుడు ఎలా చూపర్లను వంచిస్తున్నాడో చెప్తూ ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని కళ్ల ముందు ఉంచుతున్నాడు. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి అంటే పంచముఖుడైనటువంటి పరమేశ్వరుడు. కొంచెముసేపు వానరము, కొంచెముసేపు మృగేంద్రమున్, మరికొంచెముసేపు గృధ్రమును క్రోడము, కొంచెముసేపు చూడగా కొంచెము కాలమశ్వమును అని ఈ విధంగా ఆంజనేయ స్వామిని కవి వర్ణించడం జరిగింది. సముద్రానికి ఆవలి తీరంలో గల త్రికూట పర్వతంపై వ్రాలాడు ఆంజనేయుడు. ఆయన ఎలా ఉన్నాడో కవి వర్ణించాడు. చిరకాలంబున మహామంత్రాధిదైవంబు. లంకలో సీతను వెదుగుతున్న హనుమంతుడు అంతా నిద్రిస్తున్న రాక్షస గృహాన్ని చూసి అంతనింతటి ఇంద్రియ జ్ఞానము మాలిన సుషుప్తి భావమునకును నిత్యజాగ్రదవస్థాభూతయైన జానకీదేవికిని సంబంధము లేదని ఆ కపిపరమేశ్వరుండు అచ్చోటు పరిహరించి ఇచ్చట నిత్యజాగ్రదవస్థాభూత అని ఆమె యొక్క పరమార్థ స్వరూపాన్ని చెప్పడం జరిగింది. మంత్రశాస్త్రంలో శ్రీవిద్యలో పంచదశి మహామంత్రాక్షర దేవత అయినటువంటి ఆ తల్లిని ఎవరు
సిద్ధింపజేసుకుంటారు అంటే యశ్చనో పశ్చిమం జన్మ యదివా శంకర స్వయం తస్యైవ లభతే విద్య శ్రీమత్ పంచదశాక్షరి అని చెప్పడం జరిగింది. ఇక్కడ సాక్షాత్ శంకరుడికి మాత్రమే పరదేవత సిద్ధిస్తుంది అని మంత్రశాస్త్రం చెప్పింది. ఆ విధంగా ఇక్కడ నిత్య జాగ్రత్త అవస్థాభూతని శంకరుడైనటువంటి హనుమంతుడు సందర్శించడం జరిగింది. సీతాన్వేషణ చేస్తున్నాడు హనుమంతుడు. సీత ఎలా ఉంటుందో అని చూడాలనుకున్నాడు. ఆమె గుణములను మనసులో భావిస్తూ ఉన్నాడు. అవ్యక్తంగా ఆమె మనసులో ఉన్నది. ఆమెను వ్యక్తంగా తన కంటి ముందు చూడాలనుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ఎడమ కంటి ముందు రామభద్రుణ్ణి నిలిపాడు. అతని పక్కన దేవి రూపాన్ని ఎంచుచున్నాడు. ఆ సమయంలో తామర పువ్వుపై సితసిత చెవులూరుచునున్న ఎట్లు సౌదామని నిలిచియున్నటుల దామరసేక్షణ కోమలార్ద్ర భావామృత మందహాస రుచిరానన చేతను తెల్ల తెల్లనవు తామర పువ్వు విచ్చినది తాలిచి తేలియపచ్చిరేకులన్. ఆ విధంగా దర్శనమిచ్చింది. అంతలోనే ఆ దేవి అంతర్హితమైపోయింది. రాముడు నిలిచాడు. ఏమిటి ఇక్కడ? రాముణ్ణి ఎడమకంటి ముందు నిలిపి అతని పక్కన దేవి రూపాన్ని ఎంచుతుండగా దేవి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యి అవడంతోనే వెంటనే అంతర్హితమైపోయింది. రాముడు మాత్రమే మిగిలాడు. ఇక్కడ సీతారాములకి ఐక్యం. సీత వేరు రాముడు వేరు అనే భావం లేదు. అవ్యక్తంగా ఉన్నటువంటి రూపాన్ని వ్యక్తంగా చూడాలనుకున్నాడు. ఉపాసనా దృష్టితో చూద్దాం అనుకునేటప్పటికీ భేదం కనపడింది. ఉపాసనా రూపంతో కాకుండా కేవలం జ్ఞానంలో తత్వస్వరూపాన్ని భావించినప్పుడు ఒకే రూపం భాషించింది. ఆ విషయాన్నే ఇదివరకే ఎరింగినదే ఈ మహనీయతరార్థమైహికాస్పదమగు కార్యమందున బొసంగదు దైవికమైన యత్నమీ పదమున అద్దిగాక తన భావము మానసికంబుకాక మోక్షదము నుపాసనా విషయిగావున భేదము గల్గె మూర్తిలో. ఉపాసనలో మూర్తిలో భేదం కనపడుతుంది అనేటువంటి మంత్రశాస్త్ర విషయం, తత్వరహస్యాన్ని మహాకవి విశ్వనాథ వారు ఇక్కడ మనకి పొందుపరచడం జరిగింది. సీతాన్వేషణ సాగుతూ ఉన్నది. హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాలి. ఆ ప్రవేశించే ముందు కూడా మళ్లీ శచీ పురందర ఋషి ఆయనను ధ్యానం చేశాట. పరమ మనోవినిశ్చలత పాయని తీవ్రతతో శచీ పురందర ఋషి అంజనీసుత పదంబులశోకవని ప్రవేశమంధర చలన ప్రకామముగా ధ్యానము సేయుచునుండే. అప్పుడు కూడా ధ్యానం చేస్తున్నాడు. ఎందుకు ధ్యానం చేస్తున్నాడు హనుమంతుణ్ణి? ఆయన శంకరుడు. శంకరుడే తన కార్యాన్ని ఇక్కడ సీతాన్వేషణ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. హనుమంతుడికి సీతా సందర్శనం చేసిన తర్వాత ఇలా అనిపించింది. చేతమునందు పూర్వమున శ్రీ రఘురాము నెరింగినట్లుగానే తలపోసినాడ నిపుడీయమగాంచిన ఎంత సర్వమజ్ఞాతముగా నుండెనను సంగతి నాకెరుగంగనయ్యడున్. సీత నెరుంగకుండ రఘుశేఖరుడర్థము కాడు పూర్తిగా. ఈ ఇద్దరినయ్యో విడదీయగ యత్నించునట్టి తెలివియా కాయమును జీవముతో బాయగ చేసుకొను వ్యర్థ భావన కాకన్. ఆయన వీడిలేదు జలజాయతలోచన భూమిజాత తానీయమ వీడిలేడు జలజక్షణుడా రఘురామమూర్తి అని ఈ విధంగా సీతారాముల ఐక్యాన్ని భావిస్తూ సంసారమూలకందంపైన సీతాతత్వంబులో లీనభావం బంది తాను ఆ సంసార మూలకందమైనటువంటి సీతాతత్వంలో లీనుడైపోయాడు. బ్రహ్మనిష్ఠుండైన ఆ జగత్ప్రాణనందనుండు అధ్యాస చిత్తవృత్తి అయి శ్రీరామచంద్ర సమైక్యంబు భావించి బ్రహ్మనిష్ఠుడైనటువంటి హనుమంతుడు శ్రీరామచంద్రుడితో ఐక్య భావనను పొందాడు. ఈ విధంగా సీతాతత్వం, హనుమత్తత్వం, రామతత్వం అద్వైత సిద్ధాంతం ప్రకారం ఒకే తత్వంగా ఇక్కడ ఏర్పడటాన్ని కవి మనకి స్పష్టం చేశారు. రావణుడు కూడా సీతతో అంటాడు ఒకసారి, నీవఖిల భవాంభో నిధిన్నావవు నేను పునీళ్లు నాసా కంఠ వ్యావల్గు ఉలుగనుంటి కృపావేత్రము నిల్చి యొడ్డు పట్టింపగదే. అమ్మా, నీవు ఈ సంసార సముద్రాన్ని దాటించే నావవి తల్లి అంటున్నాడు. ఈ విధంగా అన్నటువంటి అంటే రావణుడికి కూడా సీతాతత్వం తెలుసు. ఆమె యందు ఎంతో భక్తి కలిగిన వాడే అతడు కూడా. అందుకే ఈ మాట అతని నోట వచ్చింది. అయితే తరువాత మళ్లీ అతని ప్రకృతి మారింది. 10 నోళ్లతో అరుస్తూ బెదిరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సమాధిగతుడైనటువంటి ఆంజనేయ స్వామి చెదిరిన మనఃప్రవృత్తి గలవాడై పరాక్రమాభిముఖుడైన బుద్ధితో మహాశనిపాతంబు ఓలే వాని శిరముపై లంఘింపనెంచుచుండా తద్దేశకాలాను నిర్భరమూర్తి అయిన శచీపురందర ఋషి మహాదేవ తేజఃపుణ్యంబును ఇట్లని స్తుతించే.
ఆంజనేయ స్వామి ఒక్కసారిగా రావణుడి మీదకి దూకుదామనుకున్నట్ట. అప్పుడు వెంటనే శచీపురంధర ఋషి మళ్లీ స్తుతి చేస్తున్నాడు, స్వామి నీవు ఇప్పుడు చేయవలసిన కార్యం ఇది కాదు అని. అప్పుడు స్వస్వరూపం భాషించింది హనుమంతుడికి. రాముడితో తాదాత్మ్యం చెంది ఉన్న హనుమ బాహ్యస్థితికి వచ్చినప్పుడే రామకార్యం ఏదో గమనించి మసులుకోవడం ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. సీతాదేవి రాక్షస స్త్రీలతో చెప్తోంది, అస్మత్ పదారాధన ప్రేమోద్దీపితలెందరో కలరు దేవీలోకమందంగనల్ దా మండోదరి వారిలోనొకతే మత్పాదాబ్జ సంసేవన వ్యామిశ్రంబగు సుంతదోసమున నిట్లై పుట్టెనే దానవీ. మండోదరి దేవీలోకంలో ఒక పరిచారిక ఆ తల్లిని ఆరాధిస్తూ అక్కడ ఏదో ఒక భావంలో తేడా వచ్చి ఆ దోషంతో ఈ విధంగా పుట్టింది అని ఆ తల్లి చెప్పడం జరుగుతోంది. దేవీలోకంలో సాక్షాత్ జగజ్జనని సీత, అక్కడ పరిచారిక మండోదరి. ఈ వృత్తాంతం కూడా కవి ఇక్కడ నిబద్ధించి మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నారు. తర్వాత సీత తత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉంటుంది రాక్షస స్త్రీలకి. ఆ సమయంలో ఆమె అంటుంది, ఈ శరీరంబు నిత్యంబు గాదు, అనిత్యంబైన దాని కొరకు అవివేకులు నిత్య వస్తువును పరిత్యజింతురు. నా ఈ శరీరము నశించినను నేను రఘూద్వహుని యందు అనపాయిని అంటుంది. నాకు రామచంద్రుడికి ఏమీ కూడా భేదం లేదు, శరీరం పోతే పోయింది, మేమిద్దరం ఒకటే అంటుంది. రామనామాంకితమైన అంగుళీయకమును గాంచుచూ సీత ప్రళయకాలవన్ని పగిది లేవగా పరగ మీరు మీరు భద్రమ్ముగా నుంటిరి ఒకరి ఆత్మలందు నొక్కరొకరు అని అంటాడు హనుమంతుడు. ఈ విధంగా సీతారాములకు ఐక్యాన్ని ఆ స్వామి మనకి తెలియజెప్పాడు. రావణుడు అక్షకుమారుణ్ణి హనుమంతుడిని బంధించడానికి పంపిస్తూ అచ్చమైన సౌఖ్యం అభిలషింపదు జగము అట్టులైన అజగమగును అదియు అంటాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులు బ్రహ్మానంద సుఖాన్ని కోరరు. అలా గనక కోరుకుంటే వాళ్లకు ఈ ప్రపంచమే లయమైపోతుంది, వారు బ్రహ్మలో లీనమవుతారు అంటాడు. హనుమ కొలువై ఉన్న రావణునితో క్షోణీజాతయు తల్లియంచుననిపించున్ నీకు జీవుండవై అంటాడు. అంతేకాకుండా నీకాయుస్సున స్వస్తియౌ శివునకున్ నీరేజపత్రాక్షుడౌ నా కాకుత్సునకును విభేదము జేయంబోకు అంటాడు. ఈ విధంగా అంటున్నటువంటి ఆంజనేయుని వంక రావణుండు విస్ఫారిత నేత్రములతో చూచుచుండా వారి ఇద్దరి నేత్రాంశు ప్రసారమందు ఒకానొక మైత్రి భాషించుచున్నట్లు సభాగత వృద్ధ దైత్య విపశ్చిన్మణులకు భాషించిందిట. ఇది ఒక రహస్యం. అలాగే హనుమంతుడు సీతా దర్శనం చేసి తిరిగి వచ్చి వానరులకు చెబుతూ అంటున్నాడు, ఆయమ ఆత్మలక్షణమునందలి సూక్ష్మత నేర్వనిన్నిసార్లో యతనంబునంచితి నా యూహకునందదు లేశమైన పద్మాయత నేత్ర దైత్యపతియందున జాలిని బొందు సూక్ష్మరేఖాయతిగాగ నొక్కడది అన్నిటికన్నను నాకు చిత్రమై అంటాడు. అలాగే సుగ్రీవుడు రాముడితో సీతాదర్శనం వెరింగించిన తరువాత ఏకాంతంలో ఇలా అంటాడు, మరియునొక్క హాస్యరసమైన మాట కలదు అందరము మేము మున్నె నీవన్న భయము అసురరాజునకు అన నిశ్చయంబుజేయవచ్చి పావని అది ఎల్ల భక్తి ఎనడు అంటాడు. తర్వాత సుగ్రీవుడు అనుకుంటాడు, దారుని జాత కన్పడియే దారుని కన్యక వచ్చినట్లే యంభోరుహలోచనుండు రఘుపుంగవుడెంచడు ఏది చెప్పినన్ శ్రీ రఘురామమూర్తి అచ్చరువు చెందడు అనుకుంటాడు. అలాగే సేతుబంధన వేళ లక్ష్మణునితో రాముడిలా అంటున్నాడు, ఇది నాకెప్పుడు తెలియును మదవతి నా ప్రాణచయము మద్దేహము నా యద మేధ బుద్ధి సర్వమునిది ఎరిగిన ధనుజుడు ఎంతయేనో నరించెన్ అంటాడు. ఇలా సీతలో లీనమై రాముడితో సమైక్యం భావించడం, జానకిని రావణుడు ప్రార్థించడం, జానకి నీకు తల్లిగా తోస్తోంది అని రావణునితో హనుమ అనడం, రావణుడికి హనుమకి సంబంధం, సీతే నేనే సీత ఇది తెలిసిన రావణుడు ఇంత చేశాడు అని రాముడు అనడం, ఇదంతా శివశక్త్యాత్మక తత్వాన్ని శ్రీవిద్యోపాసకుడు అహంగ్రహోపాసనతో ఉపాసించడం, జీవబ్రహ్మైక్యాన్ని భావించడం అనే శ్రీవిద్యోపాసనా రూపమైన అద్వైత తత్వం. దీనిని వేదశాస్త్ర ఆగమ రహస్య నిధి విశ్వనాథ తన గుండియను రామధూర్జడులతో రాపిళ్లుగా పెట్టిన సుందరకాండలో పొందుపరచి ఈ ఉపాసన వల్ల శివా ప్రళయకాలానికైనా నేను నీవవడం తథ్యం అంటారు. దీనికి శాస్త్రం ఏం చెప్తోందంటే, ఉపాసకుడు చేసినటువంటి ఉపాసన వల్ల ఈ జన్మలో జ్ఞానం కలగకపోయినా
ఆ ఉపాసన వల్ల వారు బ్రహ్మలోకానికి చేరతారు. బ్రహ్మలోకంలో బ్రహ్మతో కలిసి బ్రహ్మ విచారణ చేసి, అంటే పరబ్రహ్మ, అంటే ఏకమైనటువంటి ఈ సర్వం ఒకటే, సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి ఏ బ్రహ్మ పదార్థమైతే ఉందో ఆ బ్రహ్మ యొక్క తత్వాన్ని సృష్టికర్త అయినటువంటి బ్రహ్మతో కలిసి విచారించి ప్రళయకాలంలో ఆ బ్రహ్మలో లీనమైపోతారట. బ్రహ్మణా సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరంపదం అనే ఉపనిషద్ వాక్యం ఈ విషయాన్ని చెప్తోంది. ఇటువంటి ఉత్తమమైనటువంటి ఉపాసన ద్వారా తత్వ విచారణను బ్రహ్మతో కలిసి చేసి పరబ్రహ్మలో ఐక్యమయ్యేటువంటి ఒక గొప్ప ఉపనిషద్ రహస్యాన్ని ఈ సుందరకాండలో పొందుపరిచి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు మనకు వారి యొక్క తత్వ విచారణను, ఉపాసనా వైశిష్ట్యాన్ని, శ్రీ విద్యోపాసన రహస్యాల్ని, రామ సీత హనుమల ఐక్యాన్ని, శివ శక్తి విష్ణు తత్వాన్ని, ఆ తత్వముల యొక్క ఐక్యాన్ని, రావణుడికి హనుమకు ఉండే సంబంధాన్ని, అలాగే రావణుడు సీతను తల్లిగా గుర్తించడం, సీత నేనే సీత అని రాముడు అనడం, సీత రావణుడిపై జాలి చూపుతోంది అనడం, ఇలాంటి విషయాలన్నింటి ద్వారా ఈ రహస్యాలన్నింటినీ కూడా మనకి చాలా ఎంతో మృదువైన భాషలో లలిత సుందరంగా సరళ సుబోధంగా మనకు అందించారు. వాల్మీకి రామాయణానికి ఇంత గొప్ప వ్యాఖ్యానం ఈ శతాబ్దంలోనే కాదు, ఏ శతాబ్దంలోనూ రాదు. అనేక రామాయణాలున్నాయి. భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం అని మన భాషలో ఉన్నాయి ప్రసిద్ధమైనవి. అలాగే ఇతర భాషల్లో కూడా కంబరామాయణం, రామచరితమానస్ ఇలాంటి అనేక రామాయణాలున్నాయి. అంతేకాకుండా ఈ శతాబ్దంలో మహామహులెందరో ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారు రాశారు మందర రామాయణం అనే పేరుతో. అలాగే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, వారి తండ్రి గారు కూడా రామకథాపునతం పేరుతో రామాయణాన్ని తెనిగించారు. వీటన్నింటికన్నా కూడా ఎంతో విశిష్టమైనటువంటి రీతిలో విశ్వనాథ వారు మనకి ఈ కల్పవృక్షాన్ని అందించి భారతీయుల యొక్క ఆధ్యాత్మిక చింతనను చాలా స్పష్టంగా మనకి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఈ సుందరకాండ ద్వారా అందించి వారిలో ఉన్నటువంటి తత్వవేత్తను, భారతీయ తత్వ వైశిష్ట్యాన్ని మనకు అందించి మన కృతార్థుల్ని చేశారు. వారికి తెలుగు సాహితీ పిపాసాపరులందరూ కూడా సూర్యచంద్రులున్నంతకాలం రుణపడి ఉంటారు. మీరింతవరకు రామాయణ కల్పవృక్షం శీర్షికలో భాగంగా సుందరాకాండ గురించి డాక్టర్ ధూళిపాళ్ల రామకృష్ణ గారి విశ్లేషణ విన్నారు.